కారణాలు ఏమైనా ఇప్పుడు మగతనం మట్టి కొట్టుకుపోతోంది. రాను రాను మగాళ్లకి పిల్లలను పుట్టించే శక్తి తగ్గిపోతోంది. పురుషులలో ఫెర్టిలిటీ సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఇప్పుడు ఆ భయం పెరిగి మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, మైక్రోవేవ్ల కారణంగా మగవారిలో సంతానలేమి సమస్య వస్తుందా అనే అంశంపై అధ్యయనాలు జరుపుతున్నారు. ఫోన్ల వాడకం వల్ల స్పెర్మ్ కదలికలపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఎన్నో అధ్యయనాలు స్పష్టం చేశాయి. స్పెర్మ్ కదలికలు సరిగ్గా లేకపోతే సంతానోత్పత్తి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఏషియన్ జర్నల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ అండ్ క్లినికల్ రీసెర్చ్లోని ఒక అధ్యయనం ప్రకారం 15 నుంచి 20% మందికి సంతానోత్పత్తిలో సమస్యలు ఉన్నాయి. మగవారిలో 20 నుంచి 40% మంది సంతానోత్పత్తి సమస్యలతో బాధపడుతున్నారు. భారతదేశంలో 23% మంది పురుషులు ఫెర్టిలిటీ సమస్యతో బాధపడుతున్నారు. మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, మైక్రోవేవ్ ఓవెన్లు, టెలివిజన్లు, వైఫై, ఫోన్ టవర్లు, రాడార్ల నుంచి వచ్చే రేడియేషన్ కారణంగా మగవారికి హాని కలుగుతుంది. దీని కారణంగా స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ కదలిక, స్పెర్మ్ క్వాలిటీ, శరీరంలో DNA, హార్మోన్లు, యాంటీ ఆక్సిడేటివ్ ఎంజైమ్లు దెబ్బతింటున్నాయి. కొంతమందికి ఫోన్లో ప్యాంట్ పాకెట్లలో, బ్యాగుల్లో పెట్టుకునే అలవాటు ఉంటుంది. దీనివల్ల రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ఇవి మానుకోవాలని నిపుణులు వివరించారు. వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ వాడిన రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. హ్యాండ్సెట్ డేటా సిగ్నల్కు అంతరాయం రాకుండా చూసుకుంటుంది. చాలా మంది నిపుణులు ప్రయాణాల్లో ఫోన్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. స్పెర్మ్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రశాంతమైన నిద్ర ఎంతో అవసరమని వైద్యులు అంటున్నారు. రాత్రి సమయంలో సుమారు 8 గంటలు నిద్రపోవడం మంచిదని వారి సూచన. రోజూ ఒకే సమయంలో నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. తరచూ నిద్ర సమయాల్లో మార్పుల కారణంగా జీవక్రియ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ చివరకు సంతాన ఉత్పత్తిని దెబ్బతీస్తాయని పరిశోధకులు అంటున్నారు. అతి సర్వత్రా వర్జయేత్ అంటే ఇదే. ఏది ఎక్కువైనా ప్రమాదమే.